సరిగ్గా 20 గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే 2 సర్వేలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3-4 రోజుల్లో రాబోతున్నటువంటి ఫలితాలని ముందే డిసైడ్ చేసి, మేము సర్వే చేశాము, డెఫినెట్లీ ఇదే జరగబోతుందని ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి 2 సర్వేలు. ఒకటి కేకే సర్వే, ఒకటి నాగన్న సర్వే. అసలు వీళ్ళిద్దరూ ఎవరు, ఏంటి, వీళ్ళు ఏమంటున్నారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలు చెప్తున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఎందుకు ఈ రెండే ఎంచుకున్నానంటే, ఇద్దరు కూడా కరెక్ట్, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 2000, 3000 వరకు శాంపుల్స్. అట్లాగే ప్రతి 170 నియోజకవర్గాల్లో తీసుకున్నారు. ఫుల్ స్టాఫ్ని పెట్టి తీసుకున్నారు. ఇద్దరు కూడా గత ఎన్నికల్లో చెప్పినటువంటిది జరిగింది. సో మరి వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని వీళ్ళు చెప్తున్నారు అనేది ఒకసారి చూస్తే, ఫస్ట్ మనం నాగన్న సర్వే అనేది చూద్దాం. వైసీపీ పార్టీకి 96 స్థానాలు గెలుస్తుందని నాగన్న సర్వే చెప్తుంది. టైట్ ఫైట్ మధ్య మరో 22 స్థానాలు గెలిచే అవకాశం ఉందంటుంది. మొత్తం మీద 118 స్థానాలు వైసీపీకి రాబోతుందని ఈ సర్వే చెప్తుంది. కూటమి కేవలం 46 స్థానాలే గెలుస్తుందని, టైట్ ఫైట్లో ఇంకొక 3 స్థానాలు గెలిచే అవకాశం ఉందని. సో ఓవరాల్గా కూటమి 49, అట్లాగే వైసీపీ పార్టీకి 118 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది. అంటే ఇవన్నీ ఈ రెండు కాకుండా ఇంకొక 8 స్థానాలు చాలా టైట్ ఫైట్ ఉందని, అక్కడ ఎవరు గెలుస్తారు ఏంటనేది చెప్పలేమని ఈ సర్వే తమ యొక్క రిజల్ట్స్ని బయటపెట్టింది. సో ఇప్పుడు కేకే సర్వే ఎక్కువ వాళ్ళు ఏమి క్లెయిమ్ చేసుకుంటున్నారంటే, 2019లో జగన్మోహన్ రెడ్డికి 150 పైగా సీట్లు వస్తాయని చెప్పిన ఏకైక సర్వే సంస్థ మేమే. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయనకు అన్ని సీట్లు వస్తాయని ఎవ్వరూ ఊహించలేకపోయారు. బట్ మేము మాత్రం చెప్పగలిగాం. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నెంబర్ల కంటే ఎక్కువ మేము చెప్పాం, 150 వస్తుంది, 150 దాటుతుంది, ఎప్పుడూ లేనంత భారీ లెవెల్లో జగన్ కోటింగ్ పడింది అనేసి మేమే చెప్పాం గత ఎన్నికల్లో అని కేకే సర్వే క్లెయిమ్ చేసుకుంటుంది. నాగన్ సర్వే కూడా అదే క్లెయిమ్ చేస్తుంది. బట్ అన్ని సీట్లు అని చెప్పలేదు వాళ్ళు లాస్ట్ టైము. సో ఈ ప్రాతిపదికన కేకే సర్వే ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే అంశం చెప్పిందనే చూద్దాం. సో మొత్తం 175 సీట్లకు గాను కూటమి ఖచ్చితంగా 71 సీట్లు గెలుస్తుందని, వైసీపీ 31కి మాత్రం ఖచ్చితంగా గెలుస్తుందని కేకే చెప్తుంది. అంటే మిగిలిన ఇంకా 71 ఉంటాయి. అంటే 175లో 71 ఇక తిరుగులేదు, గ్యారంటీ సాలిడ్గా టీడీపీ గెలుపు, అట్లాగే వైసీపీ సాలిడ్గా 33 గెలుపు అని ఈ సర్వే చెప్తుంది. ఈ రెండు అంటే ఈ 71 గ్యారంటీ, 33 గ్యారంటీ తీసేస్తే ఇంకా 71 సీట్లు ఉంటాయి. సో ఈ 71 సీట్లలో మనకి హోరాహోరీ పోరు ఉంటుంది. కాబట్టి ఆ 70లో మళ్ళీ ఖచ్చితంగా 20 అయినా కూటమి గెలుచుకుంటే డెఫినెట్లీ వాళ్ళది అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఆ లెక్కన ఈ 70లో మళ్ళీ 60 వైసీపీ గెలవడం కష్టం కదా. మీకు ప్రాబబిలిటీ ఎట్లా ఉంటుందంటే, 70 సీట్లు మిగిలిపోయి ఉన్నప్పుడు అక్కడ టఫ్ ఫైట్ ఉండే, మిగిలిపోవడం అంటే ఛాన్స్ ఇద్దరికి ఎవరికి వీళ్ళకని చెప్పలేని పరిస్థితి. సో అట్లా చెప్పలేని సిచ్యువేషన్లో తక్కువ మెజారిటీతో ఒక 20 సీట్లైనా గెలిస్తే కావాల్సింది 88 కదా, ఆల్రెడీ 71 వీళ్ళ సర్వే ప్రకారం చెప్తున్నా. వాళ్ళ సర్వే ప్రకారం 71 ఆల్రెడీ కావాల్సినటువంటి నెంబర్. సో ఆల్రెడీ వచ్చేసిన నెంబరు. దీనికి పైన ఎంత రావాలి, ఇంకొక 20 వస్తే సరిపోద్ది. సో 71 ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ 71లో 20 రావడం తేలిక. ఆ 71లో వాళ్ళకి 60 రావాలి. ఆల్రెడీ 33 సాలిడ్ అంటున్నారు కాబట్టి 88కి ఇంకా 60 తగ్గుతున్నాయి. 71లో 20 రావడం ఈజీయా, 60 రావడం గ్యారంటీ అంటే ఖచ్చితంగా 20 అంటాం కదా. సో అందువల్ల ఈ సర్వే ప్రకారం కూటమి గెలుపు గ్యారంటీ అనేసి ఈ యొక్క సర్వే చెప్తుంది. ఈ సర్వే జిల్లాల వారీగా ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో కూటమి పక్కాగా గెలుస్తుంది అనుకునేవి 6, వైసీపీ పక్కాగా గెలుస్తుంది అనుకునేవి 1, హోరాహోరీగా ఉండే 3. విజయనగరం జిల్లాలో కూటమి పక్కాగా గెలుస్తుంది అనుకునే 3, వైసీపీ పక్కా గెలుపు 3, హోరాహోరీ 3. విశాఖ జిల్లా కూటమి పక్కా గెలుపు 6, వైసీపీ పక్కా గెలుపు 4, హోరాహోరీ 5. తూర్పుగోదావరి జిల్లాలో కూటమి 7, వైసీపీ 3, హోరాహోరీ 9. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి 9, వైసీపీ 1, హోరాహోరీ 5. కృష్ణా జిల్లాలో కూటమి 7, వైసీపీ 1, హోరాహోరీ 8. గుంటూరు జిల్లాలో కూటమి 8, వైసీపీ 1, హోరాహోరీ 8. ప్రకాశం జిల్లాలో కూటమి 4, వైసీపీ 2, హోరాహోరీ 6. నెల్లూరు జిల్లాలో కూటమి 4, వైసీపీ 2, హోరాహోరీ 4. కడప జిల్లాలో కూటమి 1, వైసీపీ 6, హోరాహోరీ 3. అనంతపురం జిల్లాలో కూటమి 8, వైసీపీ 1, హోరాహోరీ 5. చిత్తూరు జిల్లాలో కూటమి 7, వైసీపీ 2, హోరాహోరీ 5. కర్నూలు జిల్లాలో కూటమి 1, వైసీపీ పక్కా గెలుపు 6, హోరాహోరీ 7గా. మొత్తం మీద వీళ్ళు చెప్తుంది ఏంటంటే 71 ప్లస్ మిగిలిన 71లో ఒక 20 గ్యారంటీ వస్తాయి. కాబట్టి కూటమి గెలుపు అనేసి చెప్తున్నారు వీళ్ళు కాన్ఫిడెంట్గా. అయితే సీట్లు ఎన్ని వస్తాయి అనేది వీళ్ళు ఈ సర్వే లెవెల్. అయితే నాగన్ సర్వే, ఇందాక చెప్పుకున్న నాగన్ సర్వేలో ఖచ్చితంగా 118 సీట్లు వైసీపీకి రాబోతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ఇందాక చెప్పుకున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కొన్ని గంటల్లో రాబోతున్నాయి. మీకేమనిపిస్తుంది మీరు వేయండి కామెంట్లో. మీకేమనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. మీరు కూడా ఒక ఎగ్జిట్ పోల్, మీకు కూడా ఒక రాజకీయ పరిజ్ఞానం, విజ్ఞత ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని మీరు కామెంట్ చేయండి. రేపు ఫలితాలు వచ్చిన తర్వాత లేదా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ కామెంట్ చెక్ చేద్దాం.